గెలుపు గుర్రాలపై రేవంత్కు స్వేచ్ఛాట. లోక్సభ అభ్యర్థులను గుర్తించి ప్రతిపాదించండి. సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్. సీట్ల వారీగా కసరత్తును వివరించిన రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాతనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ. భట్టితో కలిసి వేణుగోపాల్తో సుదీర్ఘమైన చర్చలట. సో ఎంపీ ఎలక్షన్స్లో మొత్తం 17 స్థానాల్లో ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలి, ఏ అంశాల ప్రాతిపదికన టికెట్లు కేటాయింపు చేయాలన్న విషయంలో వీళ్ళు డిస్కషన్ జరుగుతున్నాయట. రేవంత్ రెడ్డికి ఫుల్ హ్యాండ్ ఇచ్చినారని ఈ వార్త కనబడతా ఉన్నది. వచ్చే లోక్సభ ఎన్నికలకు గాను అభ్యర్థుల జాబితాను త్వరలో ఖరారు చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి సమర్పించాలని కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సూచించింది. గెలుపు గుర్రాలు గుర్తించి వారిని ప్రతిపాదించే విషయంలో రేవంత్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. రేవంత్ ఉప ముఖ్యమంత్రి భట్టిలు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో మంగళవారం సాయంత్రం సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలోని ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు గెలిచేందుకు అవకాశాలున్నాయో వివరించారు. ఈ మేరకు తాను చేసిన కసరత్తును వేణుగోపాల్కు రేవంత్ రెడ్డి వివరించినట్టుగా సమాచారం. సీఎం ప్రతిపాదన పైన భట్టి కూడా పూర్తి ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ ప్రజల్లో బలం కోల్పోతున్నదని, ఆ పార్టీ నుంచి అనేక మంది కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, వారి విషయంలో ఏం చేయాలో దిశానిర్దేశం చేయాలని రేవంత్ భట్టి అధిష్టానాన్ని కోరినట్లుగా సమాచారం. మనం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ దాదాపు ఖాళీ అవుతుంది. లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశాలు లేవు. అందుకే బీజేపీతో కాళ్లబేరానికి ప్రయత్నిస్తున్నారని నివేదించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు మంత్రివర్గ విస్తరణను లోక్సభ ఎన్నికల తర్వాతే చేపట్టడం మంచిదని రాష్ట్ర నాయకులతో పాటు ఢిల్లీ పెద్దలు కూడా భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పుడే చేస్తే అసంతృప్త నేతలు బయలుదేరుతారని, ఇది లోక్సభ ఎన్నికల సమయంలో పార్టీకి సమస్యగా మారుతుందని పేర్కొన్నట్టు సమాచారం. కొన్ని నామినేటెడ్ పోస్టులపై కూడా వేణుగోపాల్తో రేవంత్ భట్టి చర్చించినట్టుగా చెబుతున్నారు. బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో రోజురోజుకి విలువ తగ్గిపోతోందని, కేసీఆర్ సర్కార్ పాల్పడ్డ అవినీతిని అసెంబ్లీలో బట్టబయలు చేశామని భట్టి వివరించారు. ప్రధాన ప్రతిపక్ష నేత అయి ఉండి కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం కాంగ్రెస్ నైతిక విజయమని, అవినీతి ఆరోపణలను ఎదుర్కోగల శక్తి ఆయనకు లేదని భట్టి చెప్పినట్లు సమాచారం అట. సో మరి ఎవరెవరికి ఇస్తారు, ఎట్లా ఈ సీట్ల కేటాయింపు అన్నది ఇది కొంత కత్తి మీద సామె అని చెప్పాలి. ఇది ఎందుకంటే అంత ఈజీ కాదు. మీరు చూడండి, 17 లోక్సభ నియోజకవర్గాల్లో 1 మైనార్టీ, 3 ఎస్సీ, 1 ఎస్టీకి పోతే ఇంకా మిగిలిన స్థానాలు ఏముంది, ఒక 11 స్థానాలేమో మిగులుతాయి. మరి ఇందులో బీసీలకు ఎన్ని టికెట్లు ఇస్తారు? నల్గొండ, భువనగిరి తనక వస్తున్నారు ఆడ. ఇట్లా ఒక్కొక్క నియోజకవర్గం, మహబూబ్ నగర్ ఆడ ఆల్రెడీ ఒక రెడ్డికే ఇచ్చినట్టుగా కనబడుతున్నది. ఆల్మోస్ట్ బీసీలకు ఇచ్చే నియోజకవర్గాలు ఏమున్నాయి, ఏమైనా అవకాశం ఉందా చూడాలి. మరి ఇదంతా ఈజీగా తేలే అంశం కనబడతలేదు. మొత్తానికైతే రేవంత్ రెడ్డి మీరే నిర్ణయం తీసుకోండి అని రేవంత్ రెడ్డి చేతిలో పెట్టిందట వాళ్ళ అధిష్టానం. నేడు కొడంగల్లో రేవంత్ పర్యటన. సీఎం అయ్యాక తొలిసారి సొంత నియోజకవర్గానికి 4369 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. దయచేసి కేసీఆర్ గజ్వేల్ అన్నట్టు, కేటీఆర్ సిరిసిల్ల అన్నట్టు, హరీష్ రావు సిద్దిపేట అన్నట్టు ఈ మూడింటి మీద పెద్ద చర్చ జరిగింది. అసలు అక్కడ కూడా చేసింది ఏం లేదు, కానీ ఆ రోడ్లు, ఆ లైట్లు, ఆ కథ చూసి మొత్తం ఆడికే తీసుకుపోయారన్న చర్చ జరిగింది. సో మీరు కూడా రాష్ట్రం మొత్తాన్ని యూనిట్గా తీసుకోండి. దయచేసి రాష్ట్రం మొత్తాన్ని యూనిట్గా తీసుకొని పనిచేయండి. అన్ని నియోజకవర్గాలను యూనిట్గా తీసుకొని పనిచేయండి. కేవలం ఇది నా నియోజకవర్గం, నాకు ఒక 2 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలన్న ఆలోచన నుంచి డౌట్ లేదు. కొడంగల్ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్న ఏరియాలు కాదనలేము, కానీ అట్లాంటి నియోజకవర్గాలు, అట్లాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. వాటిని కూడా చూడండి. ఎందుకంటే ఒక్కసారికి సిర్పూరు, ఆదిలాబాద్ ఏజెన్సీ ఏరియాలకు పోతే ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఉంటాయో మనకు కనబడుతుంది.